ఏమైంది ప్రియంవదా? ఉదయం నుంచి అదోలా ఉన్నావు? అదోలా ఎందుకుంటానమ్మా? నేను నార్మల్గానే ఉన్నాను. నువ్వే నన్ను అదోలా చూస్తున్నావు. నేను నీ కన్న తల్లిని ప్రియంవదా. నీకు మాటలు రాని వయస్సు నుంచే నిన్ను చదివిన దాన్నే. నీ గురించి నాకు తెలీదంటావా? అదేం లేదమ్మా, కొంచెం హెడ్ఏక్గా ఉందంతే. అదేదో అడిగినప్పుడే చెప్పొచ్చు కదా. ఇన్నిసార్లు అడిగించుకోవడం ఎందుకు? ఉండు, కాఫీ కలుపుకొని తీసుకొస్తాను. ఈ లక్ష్మి ఎక్కడ చచ్చిందో ఏంటో, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. అదొస్తే ఎలాగైనా అతను ఎక్కడ దాచిందో తెలుసుకోవాలి. లేకపోతే అతను స్పృహలోకి రాగానే నేరుగా ఇంటికి తీసుకొచ్చినా తీసుకురాగలదు. అలా జరిగింది అంటే నేను బతకాల్సిన అవసరం లేదు. లక్ష్మి, ఏ లక్ష్మి, ఈ టైం వరకు ఎక్కడికెళ్ళావు? అత్తయ్య, మేము డైలీ ఈ టైంకే కదా వస్తాం. లక్ష్మి కాలేజ్కి వచ్చిందా మేడీ? స్టార్టింగ్ నుంచి తెలియదు కానీ మధ్యలో వచ్చి జాయిన్ అయింది అత్తయ్య. అప్పటి వరకు ఎక్కడికెళ్ళిందో ఎవరికైనా చెప్పిందా? అసలు ఈ లక్ష్మి ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ చెప్పట్లేదు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏటమ్మగారు, ఏటంటున్నారు మీరు? నానెక్కడికో వెళ్ళడం ఏంటి? నానేదో చేయడం ఏంటి? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్ కాలేజ్ కని వెళ్ళి కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు? కాలేజ్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్కి వెళ్ళాను. ఎవరిని అడిగెళ్ళావు? నన్ను అడిగే వెళ్ళింది. నేను వెళ్ళమంటేనే వెళ్ళింది. అందులో నీకొచ్చిన సమస్య ఏంటి? అది కాదు నాన్న, అతనెవరో మర్డర్ అటెంప్ట్లో గాయపడినవాడు. అసలు అతను ఎవరో, ఎలాంటి వాడో తెలియకుండా ఒక అమ్మాయి అయ్యుండి అతని విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం రిస్క్ కదా నాన్న. తనకేదైనా అయితే వాళ్ళ అమ్మ నాన్నకి ఏమని సమాధానం చెప్తారు? ఉద్దేశం మంచిదైనప్పుడు మనం ఏ పని చేసినా మనకి చెడు ఎదురవ్వదు అని నమ్మే మనిషిని నేను. శ్రీలక్ష్మి చేసిన పనిలో చెడు ఉద్దేశం లేదు కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మా శ్రీలక్ష్మి, అతనికి ఎలా ఉందమ్మా? అతని ఆరోగ్యం కుదుట పడలేదు, కానీ అతని మీద హత్య ప్రయత్నం చేసిన వాళ్ళు ఆసుపత్రిలో కూడా హత్యా ప్రయత్నం చేసినట్టున్నారు పెద్దయ్యా. చూడండి నాన్న, రోడ్డు మీద అటాక్ చేసిన వాళ్ళు హాస్పిటల్లో కూడా అటాక్ చేశారు అంటే అతను ఎంత రిస్క్ లో ఉన్నాడో అర్థమవుతుందా? అతనికే అంత రిస్క్ ఉన్నప్పుడు అతని విషయంలో ఇన్వాల్వ్ అయిన లక్ష్మికి ఇంకెంత రిస్క్ ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి నాన్న. అమ్మా శ్రీలక్ష్మి, అసలు ఏం జరిగిందమ్మా? పెద్దయ్యా, నాన్న ఆసుపత్రికి వెళ్ళేసరికి అతనేదో ప్రమాదంలో ఉన్నారని తెలిసింది పెద్దయ్యా. డాక్టర్ గారితో మాట్లాడాను. అతను అక్కడుండడం సురక్షితం కాదని డాక్టర్ గారి సాయంతోనే అతన్ని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచాను పెద్దయ్యా. ఇక భయపడాల్సిన పని లేదు. డాక్టర్ గారు అక్కడికే వచ్చి ట్రీట్మెంట్ చేస్తానని చెప్పారు.
ఏంటి సేఫ్ ప్లేసా? ఎక్కడ దాచావు? ప్రియంవద భయపడ్డంలో కూడా అర్థం ఉంది శ్రీలక్ష్మి. అతను ఎవరో ఏంటో తెలియకుండా పెద్ద రిస్కే చేస్తున్నావు అనిపిస్తుందమ్మా. ఇవన్నీ మనకెందుకమ్మా? అవును శ్రీలక్ష్మి, పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తే చాలు, అతనికి కావలసిన సెక్యూరిటీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. కావాలంటే ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అన్నయ్య వాళ్ళు చెప్తున్నారు కదా లక్ష్మి, ఇప్పటికైనా అతన్ని ఎక్కడ దాచావో చెప్పు. ఆ అన్నయ్య లాయరే కాబట్టి లీగల్గా ఏం చేయగలరో అది చేస్తారు. చిన్న మావయ్య, పెద్ద మావయ్య, మీ భయం నాకు అర్థం అవుతున్నది, కానీ నా భయమే మీకు అర్థం కావట్లేదు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక వ్యక్తిని వాళ్ళు సంపాలని చూస్తున్నారంటే అవతలోళ్ళు చాలా పెద్ద మనుషులై ఉంటారు. వాళ్ళకి అతని సావు ముఖ్యం కాబట్టి పోలీసుల్ని, సెక్యూరిటీ వాళ్ళని పెట్టినా చంపేస్తారనిపిస్తుంది. అందుకే సీక్రెట్ ప్లేస్లో ఉంచి ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. అతను స్పృహలోకి రాగానే నేరుగా ఇంటికే తీసుకొస్తాను. ఏంటక్క ఇది? అప్పుడు అతన్ని చంపాలనుకున్న వాళ్ళ గురించి అతనితోనే చెప్పిస్తాను. అప్పుడు మీరు లీగల్గా ఏం చేయగలరో అది చేసి అతనికి సాయం చేయండి. అలాగే శ్రీలక్ష్మి. మీరు కూడా ఏంటన్నయ్య ఈ లక్ష్మి చెప్పిన దానికల్లా సరే సరే అని అనేస్తున్నారు? లక్ష్మి, అతను ఎక్కడ దాచావో చెప్పు. అది సీక్రెట్ ప్లేసా కాదా అని చెప్పి ఆలోచించి ఇంకో మంచి ప్లేస్కి షిఫ్ట్ చేద్దాం. రిస్కు అని మీరెందుకు అమ్మగారు ఈ రిస్కులో ఇన్వాల్వ్ అవుతారు? మీరు ఇన్వాల్వ్ కాకండి, అతని సంగతి నేను చూసుకుంటాను. అది కాదు లక్ష్మి, నీకు సిటీ కొత్త కదా, నువ్వు అతన్ని దాచిన ప్లేసు సరైందో కాదో అని అంతే. నేను ఇన్వాల్వ్ అవ్వాలని కాదు. అత్తయ్య అంతగా అడుగుతున్నారు కదా, చెప్పడానికి ఏమైంది నీకు? ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకూడని సీక్రెటా ఏంటి? చచ్చా, అదేం లేదు మధుబాబు, చెప్తాను. అమ్మగారు, అతన్ని చెప్పొద్దు శ్రీలక్ష్మి.